వెల్కమ్ టు మన వంటశాల. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా గుడికి ఏదైనా ప్రసాదం త్వరగా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఈ స్వీట్ని మనం 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత రుచిగా ఉంటుంది ఇది. ఇలా ట్రై చేయండి, ఇంటిల్లపాది అందరికీ నచ్చుతుంది. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ బటర్ వేసుకోండి. బటర్ కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వాటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను, సూజీ. సన్నగా ఉన్న ఉప్మా రవ్వ అయితే బాగుంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఉప్మా రవ్వ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే అడుగు ఊరకనే నల్లగా అయిపోతుంది రవ్వ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 3.5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ చాలా నెమ్మదిగా స్లోగా పోసుకుంటూ కలపాలి, లేదంటే మనకి వేడి మీద ఉండగట్టేస్తుంది. ఇవి నార్మల్ వాటరే, వేడి నీళ్ళు కాదు. సో చాలా స్లోగా నెమ్మదిగా కలుపుతుంది. మీకు ఒకవేళ చిన్న చిన్న ఉండలు కట్టినా కూడా ఇలా కలుపుకుంటూ చిన్నగా మనం మళ్ళీ బాయిల్ అయ్యేటప్పటికి సెట్ అయిపోతుంది అనమాట. సో ఇందులో కొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేశాను, ఇదైతే ఆప్షనల్. ఇంకా కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్. వాటర్ నెమ్మదిగా కలుపుకోవడం వల్ల చూడండి చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా బాగా కలిసిపోయింది. మీరు కూడా ఫస్ట్ గ్లాస్ పోసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పోయండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం బాయిల్ చేయాలి. చూడండి ఇలా గట్టి పడిపోతుంది, కంగారు పడొద్దు ఇక్కడ మీరు. ఇలా గట్టి పడిపోయిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేస్తున్నాము. ఒక కప్కి 1.5 కప్పు అయితే పంచదార తీసుకుంటున్నాను నేను. సో ఈ షుగర్ కరిగేటప్పటికి మళ్ళీ మంచిగా తయారవుతుంది. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా కలిసిపోయిందో. ముందు అంత గట్టిగా ఉన్నది కూడా మనం పంచదార వేసేటప్పటికి మంచిగా సెట్ అయిపోయింది. చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేశాను, దీనివల్ల మనకి స్వీట్ తినేటప్పుడు ఎగటేయకుండా ఉంటుంది. పావు టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేయండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉంది కదా, అవి కూడా కొన్ని వేసేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఫస్ట్ అంతా బటర్ వాడాం కదా, లాస్ట్ దించేటప్పుడు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే చాలా తక్కువ పచ్చకర్పూరం యాడ్ చేశాను. ప్రసాదం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. అంతే అండి, మన ప్రసాదం అయితే రెడీ.